హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ సార్ ఇప్పుడు రాజా జాబ్ ట్రైలర్ అయితే చూడడం జరిగిందన్నమాట. చూద్దాం మనం కూడా ఎలా ఉంది ఏంటనేది. రాజా జాబ్ ట్రైలర్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫోన్లో. చూద్దాం ఫ్రెండ్స్ కలిసి. ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. చూడండి ఫ్రెండ్స్, మన టైం స్టార్ట్ అయింది. అలాగే రాజా సాబ్. ప్రయోజనం లుక్స్ అయితే మామూలు లేవు, సూపర్ ఉంది అనమాట. లుక్స్ మొత్తం విఎఫ్ఎక్స్ అబ్బా 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 మామూలు లేదు. సంజయ్ దత్ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రబ్బు వాటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ మామూలు లేదు. వావ్ 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 బాబా, నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ప్రభాస్ లుక్స్ అయితే ఆసమ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఆ విఎఫ్ఎక్స్ కానీ మామూలు లేదు. హర్రర్ ఫ్యాంటసీ. వావ్ వావ్, విటిజీ గణేష్ గారు కూడా ఇలా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేయడం జరిగింది అనమాట. ఇలా ఓకే, మన మోహన్ ప్రభాస్ సీను. వావ్ వావ్, కంప్లీట్గా మొత్తం హర్రరు. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది ట్రైలర్ అయితే. మామూలు లేదు. సౌండ్ ఎస్పెషల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, మామూలు లేదు. బీజిఎం అబ్బా, లుక్స్ అయితే ఆసమ్. మొత్తం విఎఫ్ఎక్స్ మామూలు లేదు. ఫైట్స్ మామూలు ఎక్సలెంట్ అని చెప్పండి అబ్బా. వా ముసల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ లుక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బాగానే ప్రొడ్యూసర్ బాగానే ఖర్చు పెట్టడం జరిగింది అనమాట ఈ మూవీకి అయితే. అబ్బా, విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మామూలు లేదు. నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు అనమాట. వావ్ 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 అబ్బా అబ్బా అబ్బా, మామూలు లేదు. సంజయ్ దత్ నెక్స్ట్ లెవెల్. వావ్, అబ్బా బీజిఎం అయితే మామూలు లేదు. ఫిలిం బై మారుతి. వావ్, ఎస్పెషల్లీ 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే మామూలు లేదు. చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఇలా ప్రభాస్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ. అంతేకాకుండా మెయిన్ హైలైట్ ఏంటంటే ఇలా మన ప్రభాస్ అన్న గారి లుక్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నా చెప్పాలి. అబ్బా మామూలు లేదు, మామూలుగా ఉందని. మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని సీన్స్ చాలా బూస్ బంప్స్. అండ్ ఇలా ముగ్గురు హీరోయిన్స్ అనమాట. మాలవిక మోహన్ గారు అండ్ అంతేకాకుండా నిధి అగర్వాల్ అండ్ రిద్ధి కుమార్ అని తెలుగులో కొన్ని సినిమాలు చేసింది అనమాట. మన లవర్ అని రాజస్థాన్ తోటి. అండ్ నెక్స్ట్ సినిమాలో సంజయ్ దత్ గారు ఇస్ ద మెయిన్ విలన్గా చేయబోతుండు. అండ్ ఈ స్టోరీ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు అయితే ఒక బామ్మకు ప్రభాస్ అన్నకు మధ్య జరిగే ఒక మంచి ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు అనమాట. మొత్తం ఇది ఒక హర్రర్. ఫస్ట్ టైం ప్రభాస్ అన్న తన జోనర్ దాటి మూవీ చేసిన ఇంతవరకు మన హర్రర్ ఇప్పుడు తను ట్రై చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ మూవీలో అయితే మన ప్రభాస్ అయితే హర్రర్ ట్రై చేస్తుండు ఫస్ట్ టైం. అండ్ ఇది ఒక మారుతి కాంబ్యాక్ ఆయన ఆధ్వర్యంలో మూవీ అయితే చేయడం జరిగింది అనమాట. మన రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చాలా మారుతి చాలా ఎమోషనల్ అయ్యారనమాట. మూవీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అని ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్ కొత్త ప్రపంచాన్ని అయితే మనం ఖచ్చితంగా చూస్తాం అనమాట. ఈ మూవీలో ఖచ్చితంగా కొత్త ప్రపంచాన్ని చూడడం కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక మంచి కంప్లీట్గా ప్రభాస్ అన్న ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుషు, కల్కి తర్వాత వస్తున్నాం అనమాట. ఈ మూవీ అయితే మనకు డిసప్పాయింట్ చేయదు, ఖచ్చితంగా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మనకి ఏడా బోర్ గీరు కొట్టదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, పక్కా 100% ఈసారి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హర్రర్ ఫస్ట్ టైం ప్రభాస్ తన జానర్ దాటి అయితే ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనం బ్యూటిఫుల్ హీరోయిన్స్ ముగ్గురు
అండ్ ఒక మంచి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మామూలు లేవు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ట్రైలర్ కోసం 2 days నుంచి వెయిట్ చేస్తాం మన రిలీజ్ ఈవెంట్లో. ట్రైలర్ అయితే రావడం జరిగింది. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మార్చి అండ్ ఈ మూవీ అయితే January 9న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ ఖచ్చితంగా థియేటర్లో మాత్రం ఇలాంటి మంచి అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ మూవీస్ మనం థియేటర్లో చూడాలి. ఎందుకంటే మనం ఓటీటీలో చూస్తే మనకు అంత అనిపించేది కిక్ రాదు, అసలు ఏమనిపించదు. ఓటీటీలో చూడడం వేస్ట్, ఓటీలో మన పైరసీ చూడడం వేస్ట్. నిమ్మలంగా ఓటీటీలో చూడడం ఇలాంటి మూవీస్ మనం థియేటర్లో చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి వైబ్ ఉంటుంది అనమాట. ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా January 9న సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా మీకు అయితే రివ్యూ ఖచ్చితంగా పెడతాను. మూవీ అయితే చాలా బాగుంటుంది. అలాగే మంచి ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త విజువల్ వండర్ అయితే మనం చూడబోతున్నాం. మారుతి తన జోనర్ దాటి మారుతి తన ఈసారి ప్రభాస్ని కొత్త లుక్స్లో చూపించడం జరిగింది అనమాట. కొత్తగా చూపించడం జరిగింది. ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ అంతేకాకుండా ప్రభాస్ అన్న కామెడీ కానీ, ఫస్ట్ టైం ప్రభాస్ అన్న తన కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాడు అనమాట. అండ్ ఈ మూవీ మనకి ఏడా డిసప్పాయింట్ చేయదు, బోర్ కొట్టదు. ఖచ్చితంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ పక్క. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా, మన శంకర్ వరప్రసాద్ అండ్ అంతేకాకుండా మన నారి నరమమ్మ శర్వానంద్ గారిది రిలీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలా సినిమాలు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్న ఈ మూవీలో. 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు కూడా ఖచ్చితంగా మనకి హిట్ కావాలి. అంతేకాకుండా ఈ మూవీతో పాటు మనకు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. రాయసాబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అన్నమాట. నాకైతే ట్రైలర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ రోజు సినిమాకి అయితే ఖచ్చితంగా వెళ్తాను, మీకు రివ్యూ పెడతాను. నాకైతే ఎక్స్ట్రా అనిపించింది మాట ట్రైలర్, మనకి ఏడా బోర్ కొట్టలేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఆ విజువల్స్ కానీ, ఎక్స్పెషల్ లాస్ట్లో తను కొన్ని సీక్వెన్స్ ఫైట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా నచ్చింది. సంజయ్ దత్ గారు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు చాలా వస్తాయి సంజయ్ దత్ గారికి అయితే చెప్పొచ్చు. ట్రైలర్ మాత్రం ఆసమ్ ఉంది. షారు ఇట్లా మంచిగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్తాను, చూడండి మీరు కూడా.